అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఏమైనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టమాటో కర్రీ అండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా అంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదండి. సో అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కర్రీ అయితే రొట్టెలకు చాలా బాగుంటుందండి. సో దానికోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక 50 గ్రామ్స్ వరకు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఒకసారి కలిపేయాలి. కలిపేసిన తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ వరకు అలా ఉంచేసి తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం టమాటా ముందుగా అంటే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి. ఒక 50 గ్రామ్స్ పచ్చిమిర్చికి అయితే అంటే కారం ఉంటే మాత్రం ఒక 1/2 కేజీ టమాటా సరిపోతుంది. లేకపోతే ఒక 1/2 కేజీ వరకు వేసుకోవచ్చండి. సో వేసేసి ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసి బాగా కలపాలండి. సో ఈ టమాటా మొత్తం మగ్గిపోవాలి. అప్పుడు దాకా అయితే మనం మొత్తం కుక్ చేసుకోవాలి ఇది. సో దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం ఉండదండి. సో ఇలా సింపుల్గా కూరగాయలు కూడా ఏం లేనప్పుడు ఇంట్లో ఇలా ఓన్లీ పచ్చిమిర్చి టమాటా ఉన్నా కూడా ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్లో కానీ లేకపోతే ఇంకా జొన్న రొట్టెలోకి అయితే చాలా సూపర్ బాగుంటుందండి. సో ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఒకసారి టమాటా మళ్ళీ కలుపుదామండి. సో టమాటాలు ఉడుకుతున్నాయి. అవి కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో వీడియో చూసిన తర్వాత ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెలు తినే వాళ్ళకైతే ఈ కర్రీ చేసుకొని తింటే కాంబినేషన్ సూపర్ అండి. సో టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి కొంచెం మనకు ఫ్రై లాగా ఉన్నా బాగుండదు, కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒకసారి చూసి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం ఉంటే ఎక్కువ వేసుకున్న కర్రీలో బాగుంటుంది. సో ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇలా కాడలతో వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత కూడా 1 to 2 మినిట్స్ వరకు అయితే ఒకసారి కుక్ చేసుకోండి. అప్పుడే ఆ కొత్తిమీర మొత్తం అందరూ కలిపి దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి కలుపుకొని ఒక 1-2 మినిట్స్ వరకు అయితే ఉంచుకోండి. సో ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది అంటే చాలా టేస్టీ. ఎస్పెషల్ అయితే జొన్న రొట్టెలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.